ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పోయిన వారము దివ్య సంస్కారాలలో ప్రథమమైనటువంటి ముఖ్యమైనటువంటి బాప్తిసం గురించి తెలుసుకున్నాం. ఈ వారము మిగిలిన దివ్య సంస్కారాల గురించి తెలుసుకుందాం. నిర్ధారణ అనేటటువంటి దివ్య సంస్కారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనినే కన్ఫర్మేషన్ అంటూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 14వ వచనము నుండి, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసితిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందియుండిరి. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఈ రోజున నిర్ధారణ లేక ధృవీకరణ సాంగ్యము ద్వారా పవిత్రాత్మ యొక్క ముఖ్యమైన పని మా బ్రతుకుల్లో ఏమిటి అన్నది తెలుసుకునేలా చేయమని, ప్రకటించుచున్న నన్ను శుద్ధిని చేసి వినుచున్న వీరు ఫలించేలా చేయమని మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, అగోచరమైన దేవుని యొక్క కృపను గోచరమైన వస్తువుల ద్వారా మనకు అనుగ్రహించేదే దేవుని యొక్క కృప. దీనినే సంస్కారం అంటున్నాము. ఇది దేవునికి చెందినది కాబట్టి దివ్య సంస్కారం అంటున్నాము. సంస్కారము అంటే మనల్లోకి క్రొత్త ధనాన్ని తీసుకువచ్చి మనలను సంస్కరించేటటువంటి ఓ ప్రక్రియ. బాప్తిసము ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలుగా మారి
దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా అయ్యే యోగ్యతను యేసయ్య యొక్క మరణ పునరుత్థానాల ఫలితము ద్వారా పొందుతున్నాం. మనలను వేద సత్యములలో దృఢపరచి దేవుని యొక్క ఆత్మ వరప్రసాదాలను, జ్ఞాన వరములను మనకు అనుగ్రహించేటటువంటి దివ్య సంస్కారమే కన్ఫర్మేషన్ లేదా నిర్ధారణ సాంఘ్యము. బాప్తిజం పొందిన ప్రతి బిడ్డ దేవుని యొక్క బిడ్డలయ్యే యోగ్యతను పొందటము ద్వారా ఈ లోక ప్రయాణములో దేవుని యొక్క కట్టడల ప్రకారము, యేసయ్య చెప్పిన మాట ప్రకారము, వాక్యానుసారము జీవించటానికి మనకు శక్తి నొసగేటటువంటి ఆత్మయే, ఆ ఆత్మను తిరిగి పొందేలా చేసేటటువంటి పవిత్రమైన సాంఘ్యమే ఈ నిర్ధారణ సాంఘ్యము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు గనక మనము చూచినట్లయితే ఈ యొక్క ఆత్మ దేవుని జ్ఞాన వరాలు మనకు కనిపిస్తాయండి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, భక్తి, తెలివి, దైవ భయము. ఈ 7 దేవుని యొక్క జ్ఞాన వరాలను ఆత్మ వరప్రసాదాలుగా అక్కడ మనం చెప్పబడుతుంది. అలా దేవుని యొక్క వరప్రసాదాల చేత నింపబడేటటువంటి సాంఘ్యమే ఈ యొక్క నిర్ధారణ సాంఘ్యము. అదే విధముగా మనలను నూతన సృష్టి చేస్తూ ఉంటుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుడు మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. అంటే ఆత్మ దేవుడు మనకు ఒక నేర్పేటటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రస్పష్టమవుతుంది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క సాంఘ్యము ద్వారా దేవుని యొక్క ఆత్మ మనలపై వేంచేసి రావటము ద్వారా, లేక మనలో బాప్తిస్వము ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుతున్నాము కాబట్టి పొందిన ఆత్మను తిరిగి మరల ధృవీకరించుకోవటము ద్వారా రీలివింగ్ ద స్పిరిట్ అంటూ ఉంటాం. తిరిగి మరలా దానిని మనము స్వీకరించటము ద్వారా జ్ఞాన వరప్రసాదాల చేత నింపబడి ముందుకు కొనసాగించబడుతున్నాం. అందుకే ఈ యొక్క కన్ఫర్మేషన్, ధృవీకరణ సాంఘ్యము కానీ నిర్ధారణ సాంఘ్యము ద్వారా కానీ మనము ఆత్మను కలిగిన వ్యక్తులుగా ధృవపడుతున్నాం. ఇది 2వ దివ్య సంస్కారము. ఇక 3వ దివ్య సంస్కారం మనం తెలుసుకుందాం. హోలీ కమ్యూనియన్ అంటూ ఉంటాం. యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలు. ప్రియులారా, ప్రతి దివ్య సంస్కారము స్వీకరించాలి అంటే ఒక వ్యక్తి ద్వారా అది నెరవేర్చబడుతుంది. అంటే కనిపించే వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా కనిపించనటువంటి దేవుని యొక్క కృప మనకి ఇవ్వబడుతుంది. ఆ కనిపించేటటువంటి మధ్యవర్తి ఎవరయ్యా అంటే యాజకుడు కావచ్చు, ప్రబోధకుడు కావచ్చు, దైవజనుడు కావచ్చు, లేక మరొకరు కావచ్చు. కానీ ఆ వ్యక్తి ప్రత్యేకించబడిన వ్యక్తిగా మాత్రము ఉండవలసినదే. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు కన్య మరియ గర్భాన యేసయ్యగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి తన ఆఖరి 2 దినాలలో ఆయన స్థాపించిన బృహత్తరమైన దివ్య సంస్కారము ఏంటి అంటే ఆయనను జీవిత కాలమంతా గుర్తుంచుకుంటూ ఆయన శరీర రక్తాలు స్వీకరించమని ఆయన పలికాడు. కడరాత్రి భోజన సమయాన తన పని తరువాత నిర్వహించేటటువంటి వారిని ఉద్దేశించి రొట్టెను తీసుకొని, ఇది నా శరీరం, మీరు దీనిని భుజించండి. అదే విధముగా ద్రాక్ష రసమును తీసుకొని, ఇది నా రక్తము, అనేకుల పాప పరిహారార్థమై
చిందించబడుతున్నది, కాబట్టి మీరు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని పలికి ఈ యొక్క దివ్య సంస్కారాన్ని స్థాపించారండి. ప్రియులారా, ప్రతి దివ్య సంస్కారము స్వీకరించటానికి ఒక ఫామ్ అండ్ మ్యాటర్ కావాలి అని మనం తెలుసుకున్నాం. పదార్థము కావాలి, ఆ పదార్థాన్ని ఎలా మనము నిర్వహించాలి అనేటటువంటి ఒక ఫామ్ కావాలి. ఈ దివ్య సంస్కారంలో పదార్థము ఏది అంటే అప్పము లేక రొట్టె, ద్రాక్షారసము. ఈ రెండు చాలా ముఖ్యం. మరి ఫామ్ ఏంటి? యేసు ప్రభు పలికిన మాటలు. ఇది నా శరీరము అంటూ, ఇది నా రక్తం అంటూ, దీనిని మరలా నేను వచ్చేటంత వరకు నెరవేర్చండి అంటూ పలికిన ఆ మాటలు. ఈ మాటలు పలుకుతూ ఈ అప్ప ద్రాక్ష రసాలను అర్పణగా తండ్రి దేవునికి సమర్పించటము ద్వారా గోచరమైన ఈ అప్ప ద్రాక్ష రసాలలో అగోచరమైన యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతున్నాయి. ఎప్పుడైతే గోచరమైనటువంటి అప్పద్రాక్ష రసాలలో అగోచరమైన యేసు ప్రభు యొక్క శరీరము, రక్తము నిబిడీకృతమయ్యుందో వాటిని స్వీకరించే మనము యేసయ్య శరీర రక్తాలు స్వీకరిస్తున్నాం. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటి అంటే, చాలామంది ఈ యొక్క మ్యాటర్ అంటే గోధుమ అప్పము, ద్రాక్ష రసాన్ని ప్రక్కన పడేసి బజారుల్లో, మార్కెట్లో దొరికే ఏదో ఒక డ్రింక్ తీసుకొచ్చేసి అదే యేసు ప్రభు శరీరంగా, యేసు ప్రభు రక్తంగా మార్చే ప్రక్రియ చేస్తున్నారు. ఇది చెయ్యకూడదండి, చెయ్యకూడదు. ఎందుకంటే ఏది చేయాలో, ఎలా చేయాలో ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే చేయండి. అంతేగాని ఏది పడితే దానిని పదార్థముగా మనము ఉపయోగించకూడదు. ప్రియులారా, గుర్తుంచుకోండి. ఇక 4వ దివ్య సంస్కారము పాప సంకీర్తనము లేదా కన్ఫెషన్ అంటూ ఉంటాము, పాపపు ఒప్పుదల. ఈ పాప సంకీర్తనము, పాపపు ఒప్పుదల అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడు. ఎందుకు అసలు ఈ యొక్క పదాన్ని యాకోబు గారు వ్రాశారు? మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడు. మనము చేసిన తప్పిదాన్ని అంగీకరించటానికి అతి ముఖ్యమైన గుణము ఏంటి అంటే దీనత్వము. అది దేవుని సన్నిధిలో కావచ్చు, లేక మరొకరి సన్నిధిలో కావచ్చు. నేను ఒకరి దగ్గరకు వెళ్ళేసి మీరు చేసిన పాపాలు ఒప్పుకోండి అంటే ఒకరితో ఒకరు చెప్పుకోండి, అయ్యా నేను తప్పు చేశాను, నేను ఫలానా ఆజ్ఞకి వ్యతిరేకంగా పాపము చేశాను అని చెప్పటానికి ముందు మనస్సులో మనకు మనం చచ్చిపోవాలి. ఆ తర్వాత సహోదరుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఎందుకు సహోదరుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోమంటున్నారు అంటే, ప్రియులారా, దీని ద్వారా జరిగేటటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, సంఘము అనేది పవిత్రమైనటువంటిది. ఈ సంఘములో ఉన్న వాళ్ళు యేసయ్యను పోలి జీవిస్తున్నారు. అంటే యేసయ్య పవిత్రతను కాస్తో కూస్తో పునికి పుచ్చుకుంటున్నారు. కాబట్టి మనుష్య కుమారునకు పాపాలు మన్నించేటటువంటి అధికారము ఉంది అని ఆనాడు యేసు ప్రభు పక్షవాత రోగిని స్వస్థపరిచే సమయాన పలికినట్లుగా అదే అధికారాన్ని తన అపోస్తులకు ఇచ్చాడండి. ఏ సంస్కారం నిర్వహించాలి అన్న ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి కావాలి అని మనం తెలుసుకున్నాం. అది బాప్తిసం కావచ్చు, నిర్ధారణ కావచ్చు, యేసు ప్రభు శరీర రక్తాలు మనకి ఇవ్వటం కావచ్చు. మరి అటువంటప్పుడు మరి మన పాపం మన్నింపు పొందటానికి కూడా, పొందేలా చెయ్యటానికి కూడా ఒక వ్యక్తి కావాలి కదా. అందుకే ఆ వ్యక్తే యాజకుడు. మనము మెయిన్ లైన్ చర్చెస్ చూసినట్లయితే వాళ్ళ ఆరాధన క్రమములో పాపపు ఒప్పుదల అని ఉంటుందండి. అంటే ఈ పాపపు ఒప్పుదల సమయములో సంఘమంతా ఏక మనస్కులై నేను పాపము చేశాను, నన్ను మన్నించండి అంటూ ప్రభువుని ఎదుట సంఘ కాపరి అయినటువంటి ఆయన సమక్షములో చేయటం జరుగుతుంది. ఆ తరువాత
సంఘ కాపరి కానీ లేక పాస్టర్ గారు కానీ లేక గురువు కానీ ఏం చేస్తాడు? అబ్సల్యూషన్ అంటే పాప మన్నింపు ఇస్తూ ఉంటాడు. త్రియేక దేవుని పేరట నేను నీ యొక్క పాపములను మన్నిస్తున్నా. నా పేరట కాదండి, నా పేరట నేను బాప్తిసం ఇవ్వను, నా పేరట నిర్ధారణ సాంగ్యం ద్వారా ఆత్మను మీకు అనుగ్రహించను, నా పేరట నేను మీ యొక్క వివాహాన్ని జరిపించను. ప్రతిదీ కూడా త్రియేక దేవుని పేరట జరుగుతుంది. కాబట్టి పాపపు ఒప్పుదల చేసిన వ్యక్తికి పాపపు మన్నింపు ఇవ్వటము కూడా త్రియేక దేవుని పేరటే జరుగుతుంది. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు కదా, మరి ఆర్సిఎం గురువుల దగ్గరికి వెళ్ళి చెవుల పాపాలు చెబితే పోతాయా అని. చెవుల పాపాలు చెబితే పోవండి, పోవు. ఎందుకంటే ఆలకించినది గురువు, కానీ ఆ గురువు తనంతట తానుగా మన్నింపు ఇవ్వడు, ఇవ్వలేడు, ఇవ్వకూడదు. అతనికి హక్కు లేదు. ఏ విధముగా ఆ గురువు బాప్తిసం ఇచ్చినప్పుడు త్రియేక దేవుని పేరట ఇస్తున్నాడు, ఏ విధముగా నిర్ధారణ సాంగ్యం నిర్వహించేటప్పుడు త్రియేక దేవుని పేరట నిర్వహిస్తున్నాడో, ఏ విధముగా జ్ఞాన వివాహము నిర్వహించేటప్పుడు త్రియేక దేవుని పేరట నిర్వహిస్తున్నాడో, ఏ విధముగా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను మనకి ఇవ్వటానికి అతడు త్రియేక దేవుని పేరట వాటిని శరీర రక్తాలుగా మార్చేటటువంటి ఆ దివ్య సంస్కారాన్ని సాగిస్తున్నాడో, అదే విధముగా త్రియేక దేవుని పేరట ఏ వ్యక్తి అయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే అతడు యేసు సన్నిధిలోనూ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ గురువు త్రియేక దేవుని పేరట మాత్రమే అతనికి మన్నింపు ఇస్తున్నాడు. ఇది అండి జరిగేది. ఇది తెలియక చాలామంది అనుకుంటూ ఉంటారు, ఫాదర్ గారికి చెవులో చెబితే పాపాలు పోతాయి అని. పోవు. ఎందుకంటే మన్నించేది గురువు అనుకుంటే పోవు. మన్నించేది యేసయ్య తరపున ఏ విధంగా ఈ దివ్య సంస్కారాలను నిర్వహిస్తున్నాడో అదే విధంగా ఈ యొక్క దివ్య సంస్కారాన్ని కూడా అతడే నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా నిర్వహించటము ద్వారా మన్నింపు పొందుతున్నాం. అన్నిటికీ మనకి యాజకుడు కావాలి అండి. ఇది ఈనాటిది కాదు, అది పూర్వ నిబంధన నుండి వస్తున్నది. అందుకే శుద్ధీకరణ జలాలు, అందుకే పాప పరిహార బలి, అందుకే పరిపూర్ణ దహన బలి. అదే విషయాన్ని యేసయ్య చెప్తున్నాడండి. మీరు దేనిని బంధిస్తారో అవి బంధించబడతాయి, మీరు దేనిని వదిలేస్తారో అవి వదిలేయబడతాయి. ఇది ఆత్మీయమైనటువంటి బంధకం. ఏంటంటే పాపము. ఈ ఆత్మీయమైన బంధకం నుంచి విడుదలను మనకు అనుగ్రహించేది ఆత్మ. ఆత్మ తన వరాలను మన ద్వారా నెరవేరుస్తూ ఉన్నది. మరొక దివ్య సంస్కారము మ్యాట్రిమోని, వివాహము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటున్నాడు హెబ్రేలకు రాసిన లేఖలో. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని అతనికి తోడు నీడగా ఉండటానికి అవ్వమును సృష్టించాడు. అంటే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థ గురించి మనకు చాలా ఉంది. అందుకే వ్యవస్థలన్నిటికంటే కూడా అతి పురాతనమైన వ్యవస్థ, దేవునిచే ప్రథమముగా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, ఈ ప్రపంచములో అన్నిటికంటే ముందు ఉద్భవించినది, దేవుని యొక్క వరప్రసాదాల చేత నేటికి ముందుకు కొనసాగబడుతున్నది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ప్రారంభమయ్యేది వివాహము ద్వారా. ఆ వివాహము దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వివాహము. అందుకే సంఘము ఎదుట దేవుని యొక్క ఆశీస్సులతో మనము వివాహం అనేటటువంటి దివ్య సంస్కారంలోకి ప్రవేశిస్తున్నాము. ఆ తరువాత మరొక సాంగ్యము ఏంటి అంటే అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, రోగులను అభ్యంగనము చేయటము. ఎవరైనా మీరు అస్వస్థులైతే వారికి తైలాభిషేకము చేసి స్వస్థత కొరకై ప్రార్థన చేయండి అంటూ మనం లేఖనంలో చూస్తూ ఉంటాము. ప్రియులారా, ఈ విధముగా మనము చెప్పుకున్నటువంటి ఈ 6 కూడా దివ్య సంస్కారాలుగా మనకు విదితమవుతున్నాయి. ఇక మిగిలినది మరొకటి ఉంది అండి, ఇదే
హోలీ ఆర్డర్స్ అంటారు. అంటే గురుత్వము లేక యాజకత్వము లేదా దైవజనులను అభిషేకం చేసేటటువంటిది. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అండి. ఆనాడు ఆరోనును అతని సంతతిని ప్రధాన యాజక బృందములో సభ్యులుగా చేర్చి లేవీలందరినీ యాజకులుగా మలచినటువంటి ఆ పాత నిబంధన క్రమాన్ని బట్టి యేసయ్య మెల్కీసెదెకు యొక్క యాజకత్వముల భాగస్థుడైతే యేసయ్య సాధించిన రక్షణ ద్వారా ఆయన ఒక యాజకుడుగా, యాజక గొర్రె పిల్లగా పరిపూర్ణమైన త్యాగాన్ని సిలువ బలి ద్వారా సమర్పణ చేసినాడంటే ఆ బలి ఫలమైన యాజకత్వములో పాలు పంచుకునేటటువంటి బిడ్డలకు అభిషేకించి అభ్యంగనము చేసేటటువంటిదే దివ్య సంస్కారమైన గురుపట్టము. యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు ఏది నిర్వహించాడో ఈ లోకం నుండి వీడి వెళ్ళిన తరువాత అలా నిర్వహించే దైవ కార్యాలను నిర్వహించటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ 12 మంది అపోస్తులు, వారి ద్వారా ఏర్పడిన సంఘ పెద్దలు, వారి ద్వారా ఏర్పడిన గురుత్వము ఈనాటికి అభిషేక యాగముగా, అభిషేక వరముగా నేడు మనకి లభించింది. ఎన్నిక దేవునిదండి, నేను ఎన్నుకోవటం కాదండి. ఆయన నన్ను ఎన్నుకొని నన్ను పటిష్టపరచి ప్రక్కన పెట్టి అభిషేకించి ఆ తర్వాత తన ప్రజలకు తన గురించి చెప్పటానికి ముందుకు పంపేటటువంటిదే యాజకత్వం. ఈ యాజకుడు అనేటటువంటి వాడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ దేవుని ప్రజల దగ్గరకు తీసుకొచ్చి ప్రజలను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి దేవుని యొక్క వరప్రసాదాలు ప్రజలకు అందచేస్తూ ప్రజల యొక్క బాగోగుల గురించి దేవునితో విజ్ఞాపన ప్రార్థనగా మొరపెడుతూ చేసేటటువంటి వ్యక్తే యాజకుడు. మనస వాచ కర్మాన ఆయన ద్రాక్ష తోటలో పని చేసే ఒక ప్రముఖమైన పనిముట్టుగా మారేవాడే యాజకుడు. తనకంటూ ఏది లేకుండా ఉన్నదంతా నీదే ప్రభువా అంటూ పరిపూర్ణాంకితుడయ్యేవాడే యాజకుడు. కాలానుగుణముగా మారుతూ అవకాశవాదిగా మారిపోతూ బ్రతుకును ముందుకు సాగించటానికి ప్రయత్నించేవాడు యేసయ్య పొలములో పని చెయ్యటానికి పనికి రాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నా గటిపై చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు నా పనికి రాడు. నేను పిలుచుకున్న నిన్ను పని చేయమని నీవు పని మీద మనసు పెట్టాలి, పని మీద నీ బ్రతుకు ఆధారపడి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథమందు పాత నిబంధన యందు లేవీలకంటూ ఏ పొలము లేదు, ఏ సామగ్రి లేదు, ఏ ఆస్తి పాస్తులు లేవు. ఎందుకంటే యాజకుడు దేవునిపై ఆధారపడి బ్రతికే మనిషి కాబట్టి అతనికి ఈ లోక సంబంధమైనవి ఏది కూడగట్టుకునేటటువంటి హక్కు, అర్హత లేదు. కానీ ప్రియులారా, యాజకుడు కూడా మనిషేనండే. తను బ్రతకాలి, తను పోషించబడాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తను జీవించాలి. అందుకే ఒక మాట ఉంది కదా, పని చేయువాడు భత్యమునకు పాత్రుడు. మరి మేము దేవుని పని చేస్తున్నాము కదా, దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నాము కదా, దేవుడే సర్వస్వమని బ్రతుకుతున్నాము కదా, మరి దేవుని సంఘమైన మీరు మా బాగోగులు చూడాలి. దీనినే ప్రభు పలికినటువంటిది గ్రంథమందు ఏంటంటే, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వండి, సీజర్కి ఇవ్వవలసింది సీజర్కి ఇవ్వండి. దశమి భాగమండి. మీకున్న దాంట్లో మీ సంఘాధిపతి, మీ పాస్టర్ గారు, మీ గురువు, మీ యాజకుడు మీ నిమిత్తమ దివారాత్రులు దేవుని ఎదుట మొరపెట్టే ఆ మనిషి నిమిత్తము, ఆ మనిషి పోషణ నిమిత్తము మీరు బాధ్యత తీసుకోండి. దాని ఫలితముగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా,
ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా తట్టుకొని ముందుకు సాగేలా ఆ పనివాడు తన పనిని నిర్వహిస్తాడు. పని ఫలము నూరంతలుగా మీకు లభిస్తుంది. ఒక్కసారి అన్నీ మీకు చెబుతా. బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యమునకు వారసులమయ్యే భాగ్యాన్ని, దేవుని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనం పొందుతున్నాం. ఇదే రక్షణలో పాలు పంచుకోవటం. నిర్ధారణ సాంఘ్యము ద్వారా ఆత్మదేవుని యొక్క జ్ఞాన వరాలు చేత ప్రతిష్ఠించబడి పటిష్టపరచబడి ఈ జీవితములో వాక్యానుసారము జీవించే బలాన్ని పొందుతాం. దివ్య సప్రసాదము కమ్యూనియన్, యేసుప్రభు శరీర రక్త స్వీకరణ ద్వారా మనము విగత జీవులు కాక సజీవులుగా ఉంటాం. ఇక 4వది పాప మన్నింపు సాంఘ్యము ద్వారా ప్రియులారా, మానవ బలహీనతల వల్ల, తొట్టుపాటుతనము వల్ల, మరి ఇతరితర కారణాల వల్ల కాస్త తప్పులు చేస్తే వాటి నుంచి విముక్తి పొంది తిరిగి సరైన మార్గములో పయనించే భాగ్యాన్ని పొందుతాం. ఆ తరువాత అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, రోగుల అభిషేకము ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న మనము దేవుని యొక్క కృప ద్వారా స్వస్థులవుతాం. ఈ పరిశుద్ధ వివాహము ద్వారా దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ఆ సృష్టిని ముందుకు కొనసాగిస్తూ ఆయన చెప్పిన విధంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాం. గురుత్వం అనే అభిషేకము ద్వారా, ఈ దివ్య సంస్కారము ద్వారా యేసయ్య తాను ఈ లోకములో లేకపోయినా తన పనిని నిర్వహించటానికి ఎన్నుకోబడిన జనులైన మేము ఆయన ద్వారా ఆయనతో ఆయన యందు ఉంటూ ఆయనను మీకిస్తూ మిమ్మలను ఆయన సన్నిధికి తీసుకువెళుతున్నాం. అందుకే ఈ 7 దివ్య సంస్కారాల ఫలము మీకు, మీ బిడ్డలకు పరిపూర్ణంగా లభించాలని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, బాప్తిస్మమనే దివ్య సంస్కారముతో ప్రారంభమై గురుత్వం అనే దివ్య సంస్కారముతో ముగిసినటువంటి మాటలను దేవా మీరు దీవించారు. విశిష్టమైన రీతిలో మీ వరాల గురించి చెప్పేటటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రాలు. మేమందరము కూడా ఈ దివ్య సంస్కారాలు స్వీకరణ ద్వారా ముందుకు సాగేలా ఈ లోక జీవితంలో పటిష్టంగా నడిచి పరలోకపు పౌరులుగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని